ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, అంశము ఎక్కడ చెప్పాడో చెప్పరా అంటే సమాధానమేంటి షాలేము రాజా? ప్రియులరా, క్రైస్తవ్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనేకములు. అందులో క్రీస్తు సంఘం సార్వత్రిక సంఘమైతే ఆ సంఘానికి వ్యతిరేకంగా అనేక సంఘాలు ఏర్పడటం. యేసుక్రీస్తు ఒక్కడే సర్వమానవుల కోసము రక్తము కార్చిన వాడైతే క్రీస్తును నేనేని చెప్పుకొనుచున్నటువంటి అబద్ధ క్రీస్తులు ఒకవైపు, అబద్ధ బోధలు ఒకవైపు, మతోన్మాదులు ఒకవైపు, ఇలా అనేక విధాలుగా క్రైస్తవ్యం సమస్యలు ఎదుర్కొంటుంది. ఇలాంటి సమస్యలలో క్రైస్తవులు పరిశుద్ధ వాక్యాన్ని అనుసరించి జీవించటం బహు కష్టమైనటువంటి పరిస్థితి. ఇంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సంఘాలలో సంఘ విశ్వాసులకు సత్య సువార్తను, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించేటటువంటి పని కలిగిన కాపరులు కల్పనా కథలతో కూడినటువంటి లాలన మాటల చేత మనుషులను ఊలలాడిస్తూ సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో డాక్టర్ సతీష్ కుమార్ గారు ఒకరు, అలాగే షాలేం రాజు గారు ఒకరు, అలాగే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఒకరు, అలాగే మాథ్యూ గారు, అలాగే థామస్ గారు, ఇలా అనేక మంది ఉన్నారు. ప్రియులరా, వీళ్ళ మాటలు మనుషులను కట్టిపడేస్తాయి. వీళ్ళు మాట్లాడితే ఎంతటి వారైనా సరే కరిగిపోవలసినదే. అంత లాలనతో కూడినటువంటి మాటలు మాట్లాడగల వక్తలు వీళ్ళు. కనుకనే వీళ్ళ యొక్క సంఘాలు వేలకు వేలుగా ఉన్నాయి. సంఘంలో విశ్వాసులు అనబడినటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటూ ఉన్నారు. ప్రియులరా, వీళ్ళు స్టేజ్ మీద మాట్లాడేటటువంటి మాటలు ఒకసారి ఆలోచించండి, గమనించండి. పరిశుద్ధ బైబిల్ను ముందర పెట్టుకుంటారు, కానీ వాక్యం ఎంత మాత్రమును సమ్మతించనటువంటి లాలనతో కూడిన నిరర్థక తత్వజ్ఞానముతో కూడిన మాటలు మాట్లాడతారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. ప్రియులరా, సువార్త చెప్పినట్టే ఉంటుంది, కానీ క్రీస్తు సువార్తను చెరుపుతారు. క్రీస్తు సువార్తకు భిన్నంగా క్రీస్తు చెప్పని మాటలు క్రీస్తు మాటలుగా ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి మాటలు చెప్పినటువంటి వ్యక్తి ఈ యొక్క షాలేం రాజు. ఈయన చెప్తున్నటువంటి మాటలు ఒకసారి వినండి. ఈయన మాట్లాడినటువంటి మాటకు ఒక అన్యుడు ఇచ్చినటువంటి కౌంటర్ను కూడా గమనించండి. మొక్కుతున్నావు కదా, పిచ్చిగా ఆరాధిస్తున్నావు కదా, మొక్కు, ఆరాధించు, దాంతోపాటు వాళ్ళ చరిత్రను చదవమని చెప్తున్నాడు. నేను చేసినట్టు నీ పాప భారం మోసినవాడు, ఒక దేవుడు అనబడిన వాడు కానీ దేవత అనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో, నీకు నేను అక్కర్లేదని ఆయనే చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడు చెప్పరా? బైబిల్లో ఏసి ఎక్కడన్నా ఈ మొక్కలు చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? చూపించు, రెఫరెన్స్ చూపించరా. మొక్కుతున్నావు కదా, మొక్కుకు, నేను చేసినట్టుగా చెక్క మొక్కల మీద ఎవడు ఏలాడాడో చూపించు అని చెప్పి ఎక్కడ చెప్పాడా? అసలు ఉన్న బైబిల్ చెప్పరో, పనికిరాదు. ఏం వాడుతున్నారా యేసునే? దూకుడు సినిమాలో మహేష్ బాబు వాడతాడు బ్రహ్మానందాన్ని. వాడకం అంటే ఇలా ఉంటుందా సార్ అంటాడు. ఆ రకంగా యేసు మిమ్మల్ని చూసి ఏం వాడుతున్నారా నన్ను అనుకుంటాడు. విన్నారు కదా ప్రియులరా, షాలేం రాజు గారు చెప్పినటువంటి మాటలు. మొక్కుతున్నావు కదా, పిచ్చిగా ఆరాధిస్తూ ఉన్నావు కదా, మొక్కు, ఆరాధించు. దానితో పాటు వారి చరిత్రను చదువుమని చెప్పుచున్నాడు.
నేను చేసినట్టు నీ పాపభారము మోసినవాడు ఒక దేవుడనబడినవాడు కానీ దేవతనబడినది కానీ ఎవరైనా ఉంటే పోయి మొక్కుకోపో, నేను నీకు అక్కరలేదు అని ఆయనే చెప్పుచున్నాడు అంటున్నాడు షాలేం రాజు గారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువు వారు బోధించినటువంటి బోధలు తెలియచేసే మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాటలు చెప్పాడా? కరుణాకర్ సుగ్గున గారు అడిగినటువంటి మాట న్యాయంగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పని మాటలు యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఈయన ప్రకటిస్తూ ఉన్నాడు. తద్వారా యేసుక్రీస్తు చెప్పని మాటలు యేసుక్రీస్తుకు ఆపాదించి నిరర్థకమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు ఈ షాలేం రాజు గారు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని అని చెప్పాడు. ప్రతి సేవకుడు పరిశుద్ధ లేఖనాలను బట్టి సువార్త ప్రకటించాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనాలను బట్టి బోధించాలి. అలా కాకుండా తనకు తోచిన విధంగా కవిత అల్లేటటువంటి జ్ఞానం, తత్వజ్ఞానం, లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉపయోగించి తాత్వికమైన పద్ధతిలో మనుషులను కట్టిపడేసే విధంగా బోధ చేయటం వలన యేసుక్రీస్తు అవమానించబడుతూ ఉంటూ ఉన్నాడు. కరుణాకర్ సుగ్గున గారు అడిగినటువంటి మాటలు నిజముగా న్యాయమున్నది అని మనము ఒప్పుకోవలసినదే. ప్రియులరా, యేసుక్రీస్తు చెప్పని మాటలు చెప్పి షాలేం రాజు గారు మొత్తం క్రైస్తవ్యాన్ని అవమాన పాలు చేస్తూ ఉన్నాడు. ఈయనే కాదు ప్రియులరా, సతీష్ కుమార్ గారు బోధ చేసిన, అలాగే షాలేం రాజు బోధ చేసిన, మాథ్యూ గారు బోధ చేసిన, థామస్ గారు బోధ చేసిన, ఓపీర్ గారు బోధ చేసిన ఇలాంటి లాలనతో కూడిన బోధనే ఉంటుంది. అందుకే వారు నిర్మించుకున్నటువంటి సంఘాలకు లక్షల్లో జనం. నిజంగా అక్కడికి వచ్చినటువంటి జనులు వాక్యమందు స్థిరపరచబడి వాక్యములో వేరుపారిన వారై పరిశుద్ధుడైనటువంటి దేవుని వైపు చూస్తున్నారా అని అంటే లేదు. తీయని మాటల చేత వారు ఆకర్షితులై వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ప్రియులరా, గమనించండి. కరుణాకర్ సుగ్గున గారు అడిగినట్లుగా ఎక్కడ రాశాడో చెప్పరా అంటే సమాధానం ఏం చెప్తాడు ఈయన? యేసుక్రీస్తు చెప్పాడా? మొక్కుతున్నావు కదా, పిచ్చిగా ఆరాధిస్తూ ఉన్నావు కదా, మొక్కు, ఆరాధించు, దాంతోపాటు వారి చరిత్రను చదువుమని చెప్పుచున్నాడా? ఎక్కడే కానీ ఆ మాటలు యేసుక్రీస్తు చెప్పాడా? లేదు. కానీ యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి లాలనకరమైనటువంటి బోధల చేత క్రైస్తవ్యం భ్రష్టుపడుతుంది. అయినప్పటికీ వాళ్ళ దగ్గరికే జనులు ఎందుకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు అని అంటే, ఒకటి, బెల్లం దగ్గరికి ఈగలు ఎలా వస్తాయో వీళ్ళ తీయని మాటలకు జనులు ఆకర్షితులు అవుతున్నారే తప్ప సత్యాన్ని గ్రహించుటలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరైనా ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన లేఖనాలను అనుసరించి వాక్యాన్ని బోధించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. అందుకు తప్పి ఆ మాటలకు భిన్నంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడిన బోధకు భిన్నంగా ఏ ఒక్కరు బోధ చేసినా అది క్రైస్తవ్యానికి హాని కలిగించే బోధనే అని మనము గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఆలోచించండి. షాలేం రాజు గారి యొక్క నటన, షాలేం రాజు గారి యొక్క లాలన,
షాలేం రాజు గారి యొక్క తీయని మాటలు, ఆయన యొక్క యాక్షన్ మీరు గమనించండి. చేతులు ఊపడంలో కానీ, నడుంపై చెయ్యి పెట్టుకొని హుందాగా ప్రవర్తించటం కానీ, చెప్పే ప్రతి మాటలో చాలా కాన్ఫిడెన్స్ కనబడతాయి. కానీ ఆయన చెప్పే ఏ ఒక్క మాట పరిశుద్ధ గ్రంథము సమ్మతించదు. ఆయన చెప్పేటటువంటి ఏ ఒక్క బోధ కూడా వాక్యానుసారంగా ఉండదు. లోకంలో ఉన్న మనుషులను కట్టిపడేసే విధంగా నిరర్థకమైనటువంటి తత్వజ్ఞానమే బోధిస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కరుణాకర్ సుగ్గున అడిగినట్లుగా ఎక్కడ చెప్పాడో చెప్పరా అని అంటే సమాధానం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు చెప్పలేదు కాబట్టి. లోక సంబంధమైన జ్ఞానమును ఉపయోగించి యేసుక్రీస్తు చెప్పనటువంటి ఇతర దేవతల ప్రస్తావన ఈ షాలేం రాజు గారు తెచ్చి క్రైస్తవ్యాన్ని కలుషితం చేస్తున్నాడు. ఇతన్ని బట్టి క్రైస్తవ్యం నవ్వుల పాలవుతుంది. ఇతన్ని బట్టి కరుణాకర్ సుగ్గున గారు అన్నటువంటి మాట గమనించండి. చెక్క ముక్కల మీద వ్రేలాడినట్టు అని చాలా హేళనకరమైనటువంటి మాట ఉపయోగించాడు కరుణాకర్ సుగ్గున గారు. ఎందుకు ఆ రీతిగా ఆయన మాట్లాడి ఉన్నాడు? ఈ షాలేం రాజు గారు బైబిల్లో లేని మాటలు చెప్తున్నాడు కనుకే దానిని ఆసరగా తీసుకొని అన్యుడైనటువంటి కరుణాకర్ సుగ్గున గారు అంత హేళనకరంగా యేసుక్రీస్తును అవమానిస్తూ ఉన్నాడు. దానికి కారణం షాలేం రాజు గారు చెప్పినటువంటి ఈ మాటనే కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికైనా మీరు ఆలోచించమని మనవి చేస్తూ ఉన్నాను. నిరర్థకమైన తత్వజ్ఞానము చేత బోధన చేసే ఏ బోధ అయినా సరే ఆ బోధ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి ఉండదు అని మీరు గ్రహిస్తే, షాలేం రాజు గారు, అలాగే సతీష్ కుమార్ గారు, మాథ్యూ గారు, ఓపీర్ గారు చెప్పేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి లౌకిక జ్ఞానము వల్ల నిత్యరాజ్యము పొందలేము అని గ్రహిస్తే అంతే చాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.